సమయంలో దేవుని యొక్క వాక్యంలో నుండి ప్రభు యొక్క బలలో ప్రవేశించమునుపు కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం 1వ వచనం. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరం బోరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడిన వాడు ఇక్కడికి ఎక్కిన మీకు మీదట జరగవలసిన వాటిని కనపరిచేదన నేను. కాబట్టి ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే సంఘం ఎత్తబాటు అన్నది ఇక్కడ కనబడుతూ వస్తుంది. సంఘము ఎత్తబడే విధానం, ఇక్కడికి ఎక్కి రమ్ము. సో ఎక్కి వెళ్ళటం ద్వారా ఏంటంటే సంఘం ఎత్తబడే విధానం కనపడుతుంది. ఎత్తబడిన తర్వాత ఏం జరుగుతాయి, ఏం జరగబోతున్నాయి అన్నది తర్వాత మనం చూస్తూ వస్తున్నాం. సో సంఘంగా ఎవరు ఎత్తబడుతున్నారు అని అంటే అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 15 నుండి 17 వచనాల వరకు మనం చదివినట్లయితే 15-16 వచనాలు చదివితేనే మనకు అర్థమైపోయింది. ఏమని రాయబడుతూ వచ్చింది, మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినది ఏమనగా, ప్రభు రాకడ వరకు సజ్జనమై నిలిచుండి మనము నిద్రించిన వారికంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము. ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోరతోనూ పరలోకం నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేస్తారు. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టే క్షమించండి, మొదటి కోణంలో చూస్తున్నాం. సంఘం ఎత్తబడేది 4వ అధ్యాయం 1వ వచనంలో ప్రకటన గ్రంథంలో ఉంది. ఎలా ఎత్తబడుతుంది అన్నది అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 15 నుండి 16-17 వచనాల్లో రాయబడుతూ వచ్చింది. సంఘం ఎత్తబడే విధానం ఎలా ఎత్తబడుతుంది? మొట్టమొదటిగా ఎవరు ఎత్తబడుతున్నారు? మరణం కాని నిద్రలో ఉన్నవారు ఎత్తబడుతున్నారు. 2 సజీవులే కానీ జీవం కలిగినటువంటి వారు. సో మరణం కాని నిద్రలో ఉన్నవారి గురించి ఇప్పటికే దాదాపు 5 వారాలు ధ్యానించాం. కొంతమంది వెళ్ళిపోతున్నారు మరణంలో కానీ మానేసాం. ఇప్పుడు ధ్యానిస్తున్న మాట ఏంటి? సజీవులే కానీ జీవం కలిగినటువంటి వారు. సో అందరం బతికే ఉంటున్నాం ఈ వాక్యం ధ్యానించిన కానించి. దేవునికి వందనాలు. ఆత్మీయంగా చచ్చిపోయి ఉన్నాం, అది గుర్తుపెట్టుకోవాలి. భౌతికంగా బ్రతుకున్నా ఆత్మీయంగా చనిపోయి ఉంటే అది చాలా నష్టం వచ్చింది. సో కాబట్టి ఏంటంటే ఇక్కడ చూస్తున్నటువంటి మాట సజీవులే కానీ జీవం కలిగినటువంటి వారు ఎత్తబడతారు. సజీవులమై నిల్చుండి మనం, సజీవులు అంటే ఎవరు? క్రీస్తు యేసు యొక్క జీవం కలిగిన వారు ఎత్తబడుతున్నారు. ఇది ఎన్నమాట? 2వ కోణం. ఇంకా చాలా ఉంది సంఘం ఎత్తబడే విధానం. సో ఇక్కడ సంఘం ఎత్తబడుతుంది, సజీవులే కానీ జీవం కలిగిన వారు ఎత్తబడుతున్నారు. మరి సజీవులే ఉండి జీవం కలిగిన వారు ఎత్తబడుతున్నారు కదా. అక్కడ సజీవుల జీవితాల్లో వాళ్ళు ఏం కలిగి ఉంటేనే ఎత్తబడతారు అన్నది ఇప్పుడు మనం చూస్తున్నాం. దాంట్లో ఇప్పటికే ఆరాధన వర్తమానం ఇప్పటికి 11 వారాలు మనం ధ్యానించేసాం. ఇది 12వ వారం, అవునా? 12వ వారం సజీవులే కానీ జీవం కలిగిన వారి గురించి. ఇంకా చాలా ఉన్నాయి, దాదాపు చాలా వర్తమానాలు ఉన్నాయి. కానీ సజీవులై ఉండి క్రీస్తు యేసు యొక్క జీవం కలిగిన వారమై ఉంటే మనం ఎత్తబడతాం. ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటి? నీతిని, మరి సామెతల గ్రంథము 21వ అధ్యాయం 21వ వచనం రాయబడుతూ వచ్చింది. నీతిని కృపను అనుసరించే వారిలో జీవమును నీతిని పొందుకుని ఉంటారంట వాళ్ళు. అంటే ఇక్కడ అర్థం ఏంటి? ఎవరైతే కృపను, అంటే నీతిని గురించి తర్వాత చూద్దాం, కృపను ఎవరైతే అనుసరిస్తారో వారి జీవితాల్లో జీవమును పొందుకున్న వారికి ఉంటారు. సో వారిలో జీవం ఉంటే ఏమైంది? వారు సజీవులై ఉండి క్రీస్తు యేసు యొక్క జీవాన్ని పొందుకున్న వారికి ఉన్నారు. కాబట్టి ఓ రోజు ప్రభు వచ్చినప్పుడు మధ్యాకాశానికి ఎత్తబడతారు. సో ఇది మనం చూస్తున్నటువంటి అంశం. సో దీంట్లో ఇప్పటివరకు మనం చూసిన మాటలు ఏంటంటే సజీవులై ఉండి క్రీస్తు యేసు యొక్క జీవము కలిగి ఎత్తబడుతున్న వారి గురించి కొన్ని విషయాలు ఇప్పటికి 11 వారాలు కంప్లీట్ అయిన టేబుల్ వర్తమానం. ఇది 12వ వారం. ఇప్పుడు చూస్తున్నటువంటి మాట ఏంటి అని అంటే ఆయన కృపని అనుసరించిన వారిలో జీవం ఉంటుంది, కానీ వారు సంఘంగా ఎత్తబడుతున్నారు. అందుకే రాయబడుతూ వచ్చింది. ఆ కృప ఎలా వచ్చింది? కలువరి శిలువలో యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి లేవడం ద్వారా ఆ కృప వచ్చింది. అంటే ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటండి? ఆయన కృప మన హృదయాల్లో కుమ్మరించడం ద్వారా మనలోకి జీవం రావటం ద్వారా మన జీవితంలో జరిగిన మేలులు ఏంటంటే ఒక 7 విషయాలు మనం చూస్తూ వచ్చాం. మొట్టమొదటి మేలేంటి? ఐగుప్తు అనే బానిసత్వం నుండి ఆయన విమోచించి తోడుకుని వచ్చాడు. రెండోది ఏంటి? బాధల్లో ఉన్నప్పుడు భౌతిక దేహానికి బాధ, ప్రాణానికి ఉన్న బాధల్లో ఆయన దృష్టి ఉంచాడు, కనిపెట్టుచు ఆయన కృపను మన మీద ఉంచి మనం సంతోషిస్తున్నాడు. 3 శత్రువు చేతుల నుంచి విడిపించడానికి రక్షకుడు నియమించాడు. 4 పాప క్షమాపణ. 5 అనేక మార్లు మనల్ని విడిపిస్తున్నాడు ఆయన కృప ద్వారా. 6 మనల్ని విసర్జించట్లేదు ఆయన కృప ద్వారా. 7 ఆయన కృప ద్వారా మనం కదల్చబడకుండా నిలబడుతున్నాం. నువ్వు కదిలి బయటికి వెళ్ళి కొద్దిగా వేడి నీళ్ళు గ్లాసులు పెట్టి తీసుకురాపో. కానీ ఇది 7 విషయాలు మనం చూస్తూ వచ్చాం ఆరాధన వర్తమానంలో. ఇప్పుడు చూసే 7వ మాట ఏంటంటే తీసురా. కానీ 7వ విషయం ఏంటంటే ఇక్కడ 7 విషయాలు మనం చూస్తూ వచ్చాం కదా. ఇప్పుడు చూసేటటువంటి మాట ఆయన కృప. జాగ్రత్త గమనించండి.
ఆయన కృప మన హృదయాల్లో కుమ్మరించబట్టడం ద్వారా మనలో జీవం ఉండి ఇంకా మన జీవితాల్లో జరిగిన మేలు ఏంటన్నది ఆరాధనలో చూస్తూ వచ్చాం. అసలు ఆయన కృప ఎలాంటిది? ఆయన కృపను అనుసరించడం ద్వారా మనలో జీవం వస్తుంది. ఇంకా ఆయన కృప గురించి ఏముండదు? ఆయన కృప నిరంతరముండును. ఒక అధ్యాయంలో మొత్తం అదే మాట ఉండేది. ఆల్మోస్ట్ ఆయన కృప నిరంతరం ఉండు, ఆయన కృప నిరంతరం ఉండు, ఆయన కృప ఎక్కడక్క 120. అవునా? మా దాంట్లో 136 కీర్తనలు ఉంది, చదువు అక్క. మీ దాంట్లో 128 కీర్తనలు ఉంది, నాకైతే 136 కీర్తనలు ఎందుకు ఉందా మరి? చదవండి. కీర్తనల గ్రంథం 136 కీర్తన. యెహోవా దయాళుడు, మహత్కార్యములను కార్యములను చేయవాడు, ఆయన కృప నిరంతరం ఉండును. ఇంకా చాలు అన్న, చివరి వచ్చిన చదువుకుంటూ వచ్చిన అదే మాట ఉంటుంది. ఆయన కృప నిరంతరం ఉండును అంటే అర్థం ఏంటి? ఆ కృప నిరంతరం ఎలా ఉంటుందో ఆ కృప ద్వారా వచ్చే జీవం కలిగిన మనము ఎప్పటి వరకు ఉంటాం? అలా వాస్తవాన్ని నేను ఈ టేబుల్ వర్తమానం ఇది కాదు ప్రిపేర్ అయింది, ఏదో 2 మాటలు ప్రిపేర్ అయ్యా, మిగతా 5 మాటలు దేవుడు ఇస్తాడులని. కానీ ఇక్కడ కూర్చుని మీరు ఆరాధన చేద్దాం 1 నిమిషం పాటు అన్నప్పుడు దేవుడు మార్చేసేసాడు ఆలోచన. ఇది కాదు, ఇంకొక అనుభవం ఉంది 36 కీర్తనలో, దాన్ని తీసుకురా, తర్వాత వచ్చేవారు ఈ కృప గురించి చెప్పొచ్చు అన్నాడు. కానీ అసలు నేను చెప్పాలనుకుంది ఆయన కృప ఎవరెవరో దూరం అయిపోతుంది, ఎందుకు దూరం అవుతుంది, ఎలా దూరం అవుతుంది అన్నది కొంచెం చెప్పాలనుకున్నాను. మన ఆలోచనలు వేరు, ఆయన తీర్మానాలు వేరు, ఇక్కడ ఆయన బయలుపరిచిన కోణం వేరు. ఇక్కడ చూసేటటువంటి మాట ఏంటంటే ఆయన కృప నిరంతరం ఉండును అంటే ఆయన కృప నిరంతరం ఉంటుందంటే దాంట్లో జీవం ఉంది. ఆ కృపను అనుసరించే వాళ్ళు ఏముంది? నిరంతరమైన జీవం ఉంటుంది ఆ కృపను అనుసరించేవారు. ఇప్పుడు చూడండి, దేవుని కృప మన హృదయాల్లో కుమ్మరించబట్టడం ద్వారా నిరంతరం ఉండే, లేదంటే ఆ జీవం మనలోకి రావటం ద్వారా మనకు ప్రభు చేసిన మేళ్ళ ఆరాధనలో చూస్తూ వచ్చాం. 3 చక్కగా వస్తున్నారు, 2 డోర్లు పక్కన నెట్టండి, ఎదురెళ్ళి ఒకళ్ళు సూపర్వైజరు, ఒకళ్ళేమో మరి అధికారి అట్టుకుంటా వెళ్ళి పక్కకు నెట్టండి చక్కగా డోర్లు. ఒకళ్ళేమో ఈ డోర్లు ఓపెన్ చేయండి, ఒకటో రెండో. మీరు లేట్కి వచ్చినందుకు పనిష్మెంట్ అదే, ఈ డోర్లు ఈ మొదటిది రెండోది ఓపెన్ చేయండి. అందరికీ కొద్దిగా ఒక్క పోస్తున్నట్టుంది కదా, చలిగానే ఉందా? అయితే స్వెటర్లు తెచ్చుకోవాలా? చాలే వద్దులే, అయితే 5 చాలే. వద్దంట, అందరూ వద్దన్నప్పుడు, మెజార్టీ వద్దన్నప్పుడు నేను మాత్రం ఏం చేస్తాను? నేను కూడా మౌనంగా ఉంటామే కదా, కనీసం ఈ డోర్ అన్నది అది కూడా వద్దా? మీకు వద్దంటున్నారు, వాక్యం చెప్పేటప్పుడు నాకు చెమట పడుతుందమ్మా, దీనికి వస్తలేదా? సరే, ఇక్కడ డోరే దిగిపోతే అక్కడ సేవకులు ఎంతో మంది హృదయాల్లో వాక్యం ఎట్లా బోధించడానికి హృదయాలు తెరిచేటట్టు చేస్తావమ్మా? నాకా? ఆ డోర్ తీసే మ్యాజిక్ అది కాదు, ముంగటకు ఊరినట్టు అంటే చాలు వచ్చేసి దేలుతో. ఓకే, వదిలేసేయండి. అంటే దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నట్టయితే ఇప్పుడు చూస్తున్నటువంటి మాట, ఆయన కృప మన హృదయాల్లో కుమ్మరించబట్టడం ద్వారా మనలో జీవం వచ్చింది. ఆ జీవం ద్వారా మన జీవితంలో జరిగినవి ఏంటన్నది 7 విషయాలు చూసాం, జరిగిన మేలు ఏంటన్నది. ఇప్పుడు ఆ కృపని మనం నిరార్థకం చేసుకుంటే మన జీవితంలో జరగబోయే మేళ్ళ, జరగబోయే ప్రమాదం ఏంటి? ఆ కృప మన హృదయంలో కుమ్మరించడం ద్వారా మనలో ఆ జీవం వచ్చింది కాబట్టి తర్వాత ఆ కృప మన హృదయాల్లో కుమ్మరించడం ద్వారా వచ్చిన జీవాన్ని బట్టి మనలో జరిగిన మేలు ఏంటన్నది 7 విషయాలు చూసాం. ఆ కృప మన హృదయాల్లో కుమ్మరించడం ద్వారా, జీవం ఉండటం ద్వారా, ఆ జీవాన్ని మనం సరిగ్గా కోల్పోయినా, ఆ జీవాన్ని కాదనుకున్నా మన జీవితాల్లో వచ్చే ప్రమాదం ఉంది. ఇది చూడండి, హెచ్చరికలు నేను చెబుతున్నా, డైరెక్ట్ ప్రమాదమే వస్తుంది. హెచ్చరిక లేదు ఇక, ఎందుకంటే గ్రీన్ కలరు, ఆరెంజ్ కలరు, రెడ్ కలరు ఇవన్నీ అయిపోయినాయి, తుఫానుకు మొగడు వచ్చాయి ఈ సూచనలు. ఇవన్నీ మనకు లేవు, డైరెక్ట్ రెడ్ కలర్లోకి వెళ్ళిపోయాం మనం. ఏ కలర్లో ఉన్నాం? రెడ్ కలర్లో ఉన్నాం. ఇప్పుడు అంటే డేంజర్ జోన్లో ఉన్నాం, ప్రమాదము సమీపించబోతున్న సమయాల్లో ఉన్నాం. ఈ కృప మన జీవితాల్లో కోల్పోతే, ఈ కృపతో కూడిన జీవం మన జీవితాల్లో లేకపోతే ఇప్పుడు జరిగే 7 విషయాలు మన జీవితాల్లో జరుగుతాయి. అవేంటన్నది మనం ధ్యానించమునుపు ప్రభు నడిపి కొరకు చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన కృపకై మీకు వందనాలు. ఈ సమయంలో తండ్రి కొన్ని మాట వాక్యం ధ్యానిస్తున్న సహాయం చేయండి.
ఆరాధన వర్తమానంలో తోడుగుండారు. ప్రభు యొక్క బల వర్తమానంలో తోడుగుండండి. దాసుడు కానీ యజమానుల వైపు చూస్తున్నట్లు, దాసుడు కానీ యజమానుల వైపు చూస్తున్నట్లు మా కారణం మీ వైపు వీక్షిస్తున్న మీరే సహాయం గురించి మహిమ పొందండి. ప్రభు ఆరాధనలో తోడుగుండారు. ప్రభు వర్తమానంలో కూడా సహాయం చేయండి. దాసుడు కానీ యజమానుల వైపు చూస్తున్నట్టు, దాసుడు కానీ యజమానుల వైపు చూస్తున్నట్టు మా కారణం మీ వైపు వీక్షిస్తున్న మీరే సహాయం గురించి మహిమ పొందండి. దయచేసి నీ ప్రజల పక్షాన నీకున్న దయచొప్పున దయతో నన్ను జ్ఞాపకం చేసుకుని తండ్రి, నీ ప్రజల పక్షాన్ని నీకున్న దయచొప్పున దయతో జ్ఞాపకం చేసుకుని నాతో మాట్లాడి అక్కడ తీర్చమని, వాక్య వెలుగును మమ్మల్ని సరిచేసి వాక్యానుసారంగా జీవించే వరకు స్థిరపరిచి మహిమ పొందమని, మనలో పాల్గొనటం కూడా యోగ్యమైన రీతిలో మమ్మల్ని మేము సరి చేసుకుని వాక్య వెలుగులో మీ కృపను దూరం చేసుకున్న వారు మేము బలలో పాల్గొంటే జీవం లేని వారు ఉంటాం. నిరంతరం ఉండే కృప మా జీవితాల్లో కొనసాగించబడాలంటే జీవం ఉండాలి. ఆ జీవం ద్వారా ఆ కృపను బట్టి మనలో పాల్గొనే వరకు సిద్ధపరచండి. అలా లేకపోతే వచ్చే నష్టాలు ఏంటో చూసుకోబోతుండగా వాటిని బట్టి మా జీవితాలు సరి చేసుకోవడానికి సహాయం చేయమని యేసు ప్రభు నామమున విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే బైబిల్లో రాయబడినటువంటి మాటను మనం చూస్తున్నాం. ఏంటి మాట అని జాగ్రత్త గమనించినట్లయితే కొద్దిగా బాక్స్ మొదలు పెట్టండి. ఆ బ్లూ కలర్ది తెంచేసి వైరు బ్లూ కలర్ తీసి పెట్టేసి. కాబట్టి దేవుని కృప, కాబట్టి దేవుని కృప ఆ మాణిక్వాన కోసం పెడుతున్నాం అనుకుంటున్నాడు. అట్ట కాదు, నాకు రీసౌండ్ వస్తుంది అందుకని. కానీ దేవుని కృప మన హృదయంలో కుమ్మరించబట్టం ద్వారా మనలోకి జీవం వచ్చింది. దానిని బట్టి మనకు జరిగిన మేలు ఏంటంటే ఆ జీవం మన హృదయంలోకి రావటం ద్వారా, కృప రావటం ద్వారా 7 మేలులు చూస్తూ వచ్చాం. ఏంటది? 7 విషయాలు ఇప్పుడు చెప్పొద్దు, ఆల్రెడీ చెప్పేశారు కాబట్టి అయిపోయింది. అదే కృప మన హృదయాల్లో కుమ్మరించబట్టం ద్వారా వచ్చిన జీవాన్ని మనం కోల్పోయి, ఆ నిరంతరం ఉండే కృపని మనం లక్ష్య పెట్టుకోకుండా కోల్పోతే మన జీవితాల్లో వచ్చే ప్రమాదం ఏంటన్నది 7 విషయాలు చూడొచ్చు. 7 రకాల అనుభవాలు మన జీవితాల్లో ప్రమాదం రాబోతుంది. మొట్టమొదటిగా కీర్తనల గ్రంథము 136వ అధ్యాయం 10వ వచనం. కీర్తనల గ్రంథం 136వ అధ్యాయం 10వ వచనం. అక్క టిఫిన్ చేసి వచ్చావా? లక్ష్మక్క ఉందా? పెట్టావా అక్క టిఫిన్? భోజనం తిందా? చెప్పు. ఏం తినలేదా? అందుకే అట్ట చదువుతుంది. చదువమ్మా. ఇంటికాడ తమ్ముడి మీద, అమ్మ మీద, తండ్రి మీద వాయిస్ రేజ్ అయితే చూసావా? ఆ వాయిస్ తో చదవాలి. ఇక్కడ ఈయన మందిరంలో అణిగి మణిగున్నట్టు కాదు, అది నటనతో కూడిన వాయిస్. ఇంటికాడ భర్త ఏదన్నంటే తక్కువని ఎలా గబక్కని మాట్లాడతాము, తల్లిదండ్రులు ఏదంటే ఎలా మాట్లాడతాము అలా చదవాలి. నువ్వు చదువు కీర్తన, నువ్వు అయితే కరెక్ట్ చదువుతావు, అందరికి వినపడింది. కీర్తన గ్రంథం 136వ అధ్యాయం 10వ వచనం. ఇంకో జాషువా బ్రదరు, నీ పేరు జాషువా బ్రదర్ కదా, ఉండు కాసేపు చదవమ్మా. ఇది కాదే కరెక్ట్ వయసేనా? ఇంటికాడ కాదు కదా? సాయి కిరణ్ ఇక్కడ సాక్షిగా ఉన్నాడు. చదవమ్మా, గట్టి చదువు. నాకు టైం లేదు, నేను త్వరగా ప్రిపేర్ అయ్యి ముగించాలని ఆలోచనలో ఉన్నా. ఇంకా స్కిట్ ఉంది, స్కిట్కి కొన్ని చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. 15 గంటలు అయిపోయింది వచ్చాయి గారు, యోసేపు వచ్చి ఇంకా చాలా ఉండే, త్వరగా కానియాలి. చెప్పండి, చదవమ్మా. కీర్తన గ్రంథం 136వ అధ్యాయం 10వ వచనం. ఇంకో అమ్మా, నేను చెబుతున్నా చూడు, నాకు ఇక్కడ ఉండ వాళ్ళు ఆత్మీయ కుమార్తెలు, నాకు 4 కుమార్తెల్లో మొదటి కుమార్తె నువ్వే. ఇక నీ తండ్రి గట్టిగా చదువుతున్నప్పుడు నువ్వు మెల్లగా చదివి ఎట్లుంటుంది చెప్పు? అవునా కదా? మరి ఎట్లా చదవాలి నువ్వు? నీ ఆత్మీయ తండ్రిని నేనే ఎంత కంఠస్వరంతో గట్టిగా చదువుకుంటున్నాను, నువ్వు అట్లా చదవాలి కదా. తండ్రికి అవమానం వచ్చేటట్టు చదివితే ఎట్లా? తొలిచూలను తీసుకెళ్ళి అదే చేసి పడేసావు. చదువు, ఇప్పుడు చదువు. చదవలేరా? టైం అయినా పర్లా చదవాలి. 11:30కే టైం అయిపోయింది అక్క. నాకేం అవదు, నేను అయ్యే టైంకి ముగిస్తా. మీకు ఎన్ని మాటలు చెప్పిన చెప్పండి, చదువు. చదవదా? నువ్వు రికమెండేషన్ ఏంటక్క? ఏడ రికమెండేషన్ లేవు. ఏం పార్టీ పేషెంట్ నెంబర్లు అనుకున్నారేంటి రికమెండేషన్ చేయడం? అసలు మీ అత్త రికమెండేషన్ చేస్తే ఇంకా ఎక్కువ చదవాల్సి వచ్చింది. నువ్వు అది మరి గుర్తుపెట్టుకోండి. చదువు, గట్టిగా చదువు. ఓకే, నెక్స్ట్ వచ్చినాక ఇంకొద్దిగా వాయిస్ బేస్ పెంచు. ప్రార్థన చేస్తావే అట్లా. సరే, ఇక్కడ మనం మొదటి కోణాన్ని చూస్తున్నాం. రెండోది కాదు, మొదటి కోణం. ఏంటి మొదటి కోణం అని అంటే, ఆయన కృప మన హృదయాలు కుమ్మరించబట్టడం ద్వారా జీవం వచ్చింది. ఆ జీవం ద్వారా మన జరిగిన మేలు చూసాం. ఆ జీవాన్ని కోల్పోతే వచ్చే ప్రమాదం ఏంటంటే, మొట్టమొదటిగా
ఐగుప్తి దేశపు తొలిచూలును ఆయన హతము చేసేను. ఏం చేశాడండి? ఐగుప్తి దేశపు తొలిచూలుని, కొద్ది సౌండ్ తగ్గించండి. నా వాయిస్ కీర్తన వాయిస్ ఒకటే కాబట్టి మాకు సౌండ్ తగ్గించాలి. కాబట్టి ఐగుప్తి యొక్క తొలిచూలుని ఆయన హతము చేశాను. అక్కడ మొదటి కోణం ఏంటండి? ఐగుప్తి యొక్క తొలిచూలుని కొద్దిగా పెంచన్న. ఐగుప్తి యొక్క తొలిచూలుని ఆయన ఏం చేశాడు? హతము చేశాడు. అంటే ఎప్పుడైతే దేవుని నిరంతరమై ఉండే కృప, మనకు జీవాన్ని ఇచ్చే కృపని నిరర్థకం చేస్తామో, ఆ కృపను పోగొట్టుకుంటూ వస్తామో, ఆ కృపను కోల్పోతూ వస్తామో, ఆ కృప ఉంటే నీలో జీవం ఉంటుంది, ఆ జీవం ఉంటేనే నువ్వు సజీవుడిగా ఎత్తబడతావు సంగముగా. ఆ నిరంతరం ఉండే కృప నీలో లేకపోతే, ఆ ఎప్పటికుండే కృప నీలో లేకపోతే, ఆ కృపను మనం పారదోరుకుంటే, ఆ కృపను పోగొట్టుకుంటే, నిరంతరం ఉండే దేవుని కృపను మనం విసర్జిస్తే మన జీవితంలో జరిగే మొదటి ప్రమాద హెచ్చరిక చెబుతున్నా చూడండి. మొదటికి హెచ్చరిక కాదు, ప్రమాదమే. మొట్టమొదటిగా మన తొలిచూలి సంతానము, తొలిచూలిని ఆయన ఏం చేశాడు అంటే మన జీవితానికి ఎంత నష్టం వస్తుందో చూడండి. ఒక మాటలో అర్థమయ్యే రీతిలో చెప్పంటారా? ప్రతి తండ్రికి తన మొదటి కుమారుడు చనిపోవడానికి ఎలా ఉంటుంది? ప్రతి తల్లికి తన మొదటి కుమారుడు చనిపోవడానికి ఎంత బాధ ఉంటుంది? ఉండదా? ఉండదు. ఎంత బాధ ఉంటుంది? వర్ణించలేనంత బాధ. అంటే ఒకరోజు దేవుని కృపను మనం నిరర్థకం చేసుకున్నప్పుడు మనలో ఉండే బాధ ఏ మానవుడు కూడా తీర్చలేనంత బాధ మన హృదయాల్లోకి రాబోతుంది. అర్థమవుతుందండి? ఏ మానవుడు తీసేయలేనంత బాధ, ఏ మానవుడు తొలగించలేనంత బాధ, ఏ మానవుడు పారద్రోలేనంత బాధ నీ హృదయంలో ఎప్పుడైతే దేవుని కృపను నిరర్థకం చేసుకుంటామో, నీ నా హృదయాల్లో ఎప్పుడైతే దేవుని కృపను నిరర్థకం నువ్వు వెనక జరగమని చెప్పా జోష్ నీకు. వెనక జరగ. కానీ ఎప్పుడైతే దేవుని కృపను నిరర్థకం మనం చేసుకుంటూ వస్తామో, ఎప్పుడైతే దేవుని కృపను మనం పోగొట్టుకుంటూ వస్తామో, తొలిచూలిని హతము చేసినట్లు ఆ హతము చేయబడిన తర్వాత ఐగుప్తులో ఉన్నటువంటి ప్రజలు అన్నారు, రాజా ఇంకా నీకు బుద్ధి లేదా? మన భాషలో అర్థమయ్యేది చెబుతున్నా. ఇంకా నీకు బుద్ధి లేదా? ఐగుప్తులో తొలి సంతానం అంతా అయిపోతూ వచ్చింది. రాజా నువ్వు కూడా వర్తమానం చదువు జయరాజు. కాబట్టి ఐగుప్తులో మొదటి సంతానం అంతా కూడా హతం చేయబడుతూ వచ్చింది. ఇంకా బాధ లేదా? ఇంకా చింత లేదా? ఇంత నష్టం జరిగినా, ఇంత కీడు జరిగినా, ఇంత బాధ వచ్చినా, ఇంత వేదన వచ్చినా ఇంకా నీకు మారు మనసు లేదా? ఇక నువ్వు ఆలస్యం చేస్తే ఐగుప్తులు ఎవరు మిగలడు? అందరూ చనిపోతూ వచ్చేసారు. ఆల్రెడీ మొదటి సంతానం చనిపోతున్నారు. నేను నా తండ్రికి మొదటి సంతానం అయితే నేను చనిపోతున్నా, నా తండ్రి నాకు మొదటి సంతానం కూడా చనిపోతుంది, వాడికి మొదటి సంతానం చనిపోతుంది. ఈ రీతిలో లెక్కేసుకుంటే ఎంతమంది? ప్రతి కుటుంబంలో బహువేదన ఉంటుంది, ప్రతి కుటుంబంలో బహు బాధ ఉంటుంది, ప్రతి కుటుంబంలో బహు దుఃఖం ఉంటుంది. ఈ దుఃఖం ఎందుకు? ఈ బాధ ఎందుకు? దేవుడిని హృదయం మార్చుకోవడానికి సమయం ఇచ్చినప్పుడే నువ్వు మారుమనసు పొందితే ఇక్కడ దాకా వచ్చేది కాదు. నువ్వు మారుమనసు పొందమని, సరి చేసుకోమని, నీ హృదయం కఠినం చేసుకోవద్దని మహోన్నతుడైన దేవుడు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు, ఉన్నవాడును అనువాడును అని చెప్పిన దేవుడు నీకు సమయం ఇచ్చినప్పుడే నువ్వు మారుమనసు పొందితే ఈరోజు మన మొదటి సంతానం చావాల్సినంత అవసరం ఉండేది కాదు. ఈరోజు మన హృదయంలో బాధ ఉండేది కాదు, ఆ వేదన ఉండేది కాదు, ఆ దుఃఖం ఉండేది కాదు, ఆ భయంకరమైనటువంటి ఈ వేదన మనకి ఘోష. ఐగుప్తులో దేనికి? ఐగుప్తులో మొదటి సంతానం చనిపోతే ఐగుప్తి దేశం అంతా కూడా మహాఘోషతో ఉందంట. అంత బాధ దేని కొరకు? వారి దేవుడు వారిని ఆరాధించుకోవడానికి పోనిమ్మన్నప్పుడు పోనిస్తే ఈ బాధ ఉండేది కాదు కదా మనకి. వారి దేవుడు వారి దేవుడిని స్తుతించడానికి వారి ప్రజలు పంపించమని మనం పంపిస్తే ఈ ఘోష మనకు ఉండేది కాదు కదా. నువ్వెందుకు మారుమనసు పొందలా? ఎందుకు జీవితాన్ని సరి చేసుకోవాలా? ఎందుకు నువ్వు సరైన జీవితం లేదు? మారుమనసు ఎందుకు పొందటం లేదు? నువ్వు హృదయం మార్చుకో, కఠినమైన హృదయం మార్చుకో, హృదయంలో ఉండవన్నీ తీసేసుకో, హృదయం కఠినం చేసుకోవద్దని 5-6 మార్లు పలుమార్లు దేవుడు మాట్లాడుతుంటే ఫరో హృదయం కఠినం చేసుకున్నాడు. చివరికి ఏం జరిగిందండి?
ఇశ్రాయేల్లో బహుఘోష మొదలైంది. ఏముందండి? ఘోష, భయంకరమైన ఘోష, భయంకరమైన ఏడుపులు, భయంకరమైన బాధ. అక్కడున్న ఐగుప్తు రాజు యొక్క ఫరో యొక్క సేవకులు అంటున్నారు, నీకెంకా అర్థం కావట్లేదు, ఐగుప్తు మొత్తం నాశనం అయిపోయింది, ఐగుప్తు లేదక నాశనం అయిపోతుంది, ప్రతి ఇంట్లో ఘోష ఉంది, ప్రతి కుటుంబంలో ఘోష, బాధ, దుఃఖం ఉంది. నువ్వు మారు మనసు పొందబోటాన్ని బట్టి. ఐగుప్తి మొదటి సంతానం చనిపోవడానికి మెయిన్ రీజన్ ఏంటి చెప్పండి? ఐగుప్తి రాజు మారు మనసు పొందబోటాన్ని బట్టి. ఎవరు? ఐగుప్తి రాజు మారు మనసు పొందబోటాన్ని బట్టి ఐగుప్తి దేశం మొత్తం కూడా ఘోష ఉంది. అంటే ఒక్కడు మారు మనసు పొందకపోతే దేశం మొత్తం ఘోష వస్తున్నప్పుడు నీవు నేను మన జీవితంలో ఉన్న బలహీనతల విషయమై, పొరపాట్ల విషయమై, అవిధేయతల విషయమై మారు మనసు పొందకపోతే మన కుటుంబం మొత్తం ఏమైతే ఆలోచించి. అర్థమవుతుందండి? దేవుని కృపను నిరర్థకం చేసి, దేవుని కృపను వ్యర్థంగా చేసుకుని, దేవుని కృపను పోగొట్టుకుని, నీకు జీవాన్ని ఇచ్చే దేవుని కృపను హృదయం నుంచి తొలగించుకోవడం ద్వారా, ఒకవేళ కృప ఉంటే నీకు మారు మనసు పొందమని చెబుతుంది కాబట్టి ఆ కృపను తొలగించుకోవడం ద్వారా నీ నా జీవితంలో వచ్చే నష్టం ఏంటి తెలుసా? కుటుంబంలో పెద్ద ఘోష, భయంకరమైన ఘోష. దేనికి ఈ ఘోష? దేనికి ఈ వేదన? దేనికి ఈ బాధ? దేనికి? ఐగుప్తి రాజు దగ్గరికి వచ్చి సేవకులందరూ అన్నారు, అయ్యా ఐగుప్తి రాజా, అయ్యా ఫరో, మన దేశంలో ఉన్న ప్రతి ఒక్క తొలిచూలి సంతానం చచ్చిపోయింది, నీకింకా ఏడుపులు వినపడతలేదు? ఐగుప్తిలో ప్రజలు ఏడుస్తున్న ఏడుపు. ఎంతమంది తండ్రులు, ఎంతమంది తల్లులు తన బిడ్డల విషయమే దుఃఖిస్తున్నారు, ఏడుస్తున్నారు, ఇంకా నీకు వినపడతలేదా? వినపడటానికి వాత వేయబడిన మనస్సాక్షి ఉన్నప్పుడు ఎక్కడ వినపడిద్ది? వాత వేయబడిన మనస్సాక్షి ఉన్నప్పుడు ఎక్కడ వినపడిద్ది? అందుకే కదా వాత వేయబడిన మనస్సాక్షి ఉంది కాబట్టి, సరే ఈ ఘోష విన్న తర్వాత ఏమన్నాడు? మీ దేవుని మీరు సేవించుకోవడానికి వెళ్ళిపోండి అన్నాడు. వెళ్ళిపోయేమన్నవాడు మళ్ళీ ఏం చేశాడు? వీళ్ళు ఎర్ర సముద్రం దగ్గర దాటుతుంటే మళ్ళీ వాళ్ళ దగ్గరికి వచ్చాడు. రాలా? వస్తున్నాడు. అంటే అర్థం ఏంటి? వాత వేయబడే మనస్సాక్షి ఉంది, మారు మనసు పొందిన మనస్సాక్షి లేదు. ఈరోజు మన దగ్గరికి వస్తున్నాం, మనలో పాల్గొంటున్నాం. వాత వేయబడిన మనస్సాక్షి మన జీవితంలో జీవిస్తూ ఉంటే ఒకరోజు దేవుడికి మారు మనసు పొందడానికి సమయం ఇచ్చినా పొందట్లేదు కాబట్టి ఒకరోజు నీ కుటుంబంలో భయంకరమైన ఘోష దేవుడు తీసుకురాబోతున్నాడు. ఇది ప్రవచనం అనుకోండి, జరగబోయేదాన్ని దేవుడు ముందర బయలుపరిచాడు అనుకోండి, ఏమని అనుకోండి, మీకే తెలియాలి. భయంకరమైన ఒక రోజు రాబోతుంది, భయంకరమైన దినం సంప్రాప్తి కాబోతుంది. నీ కుటుంబంలో ఘోష, వేదన, బాధ కలిగించబోతున్నాడు దేవుడు ఒకరోజు. ఎందుకు? దేవుడికి ఏమన్నా నీ మీద కోపం ఉందా? దేవుడికి నీ మీద ఏమైనా కోపం ఉండి నీ ఇంట్లో ఘోషని, ఆ వేదన తీసుకొస్తున్నాడా? కాదు, కాదు, కాదు. ఫరో వలె మారు మనసు పొందలేదు కాబట్టి. ఎందుకండి? ఫరో రాజు వలె మారు మనసు పొందలేదు కాబట్టి నీ కుటుంబంలో, నా కుటుంబంలో వేదన తీసుకొస్తున్నాడు. మారు మనసు ఎందుకు పొందలేదు? దేవుని కృప మనకు జీవాన్ని ఇస్తుంది కాబట్టి ఆ జీవాన్ని ఇచ్చే దేవుని కృపని త్రోసి వేసుకున్నావు. ఏం చేసావండి? జీవాన్నిచ్చే దేవుని కృపను మనం త్రోసి వేసుకున్నాం కాబట్టి ఏం జరుగుతూ వచ్చింది? మనం మారు మనసు పొందలేకపోతున్నాం. ఈ రోజు నువ్వు మారు మనసు పొందకపోవడానికి మెయిన్ రీజన్ ఇదే. ఏ కృప అయితే నీకు జీవం ఇస్తుందో ఆ జీవంతో కూడిన కృపని నీ హృదయంలో నుంచి, నీ జీవితంలో నుండి బయటికి నెట్టి వేసుకున్నావు కాబట్టే నువ్వు మారు మనసు పొందలా. ఇక సేవకుడు కానీ పరిచారకులు కానీ మారు మనసు పొందండి అన్న దేవుడు టైం ఇవ్వాలా, దేవుడు మాట్లాడాలి. ఇంకెంతకాలం మాట్లాడతాడు దేవుడు? ఇంకెంత సమయం నీకు ఇవ్వాలి? ఫరో సైతం కూడా సమయం తీసుకున్నాడు దేవుడు మాట్లాడతాడని. కానీ మాట్లాడతాడని అనుకుంటున్నాడు. కాలం సంప్రాప్తి అయింది, పరవాసిని పాడబడాల్సి వచ్చింది, పాడేశాడు. అంతే. వద్దు. నేను విన్నపంతో ప్రేమగా విన్నపమిచ్చేది ఏంటంటే, తెలియపరిచేది ఏంటంటే, ఏంటి? ఆయన కృప నీ హృదయంలో కుమ్మరించబడటం ద్వారా నీలో జీవం వచ్చింది. ఆ జీవం ద్వారా నీకెన్నో మేళ్ళు ఉన్నాయి. ఆ కుమ్మరించబడిన కృపతో కూడిన జీవాన్ని నువ్వు నిరర్థకం చేసుకుంటే, అక్క వాటికి ఆహ్వానం లేదు, అక్క మీ వరకే ఉంది, వాటికి ఆహ్వానం లేదు. దయచేసి మీరు బాధపడద్దు. మరి మా పెంపుడు కుక్కలు మా మందిరంలోకి రానివ్వలేదని నన్ను తిట్టొద్దు.
ఇంటికాడ కట్టేసుకుని రావాలి. ఇక్కడ దేవుని బిడ్డలు మాత్రమే. అక్క అడుగుచ్చు పెద్దదానివి, చాలా 2-3 సంవత్సరాల తర్వాత వచ్చావు. ఇప్పుడు నీ చేత బైబిల్ చదివేయాలి. కూర్చో. కాబట్టి ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే ప్రియులారా, దేవుని కృప మన హృదయాల్లో ఉన్నప్పుడు జీవం ఉంటుంది. ఆ కృపను మనం పోగొట్టుకున్నప్పుడు మనలో ఉన్న జీవం పోవటం ద్వారా మారుమూసి మనం పొందలేము. క్రీస్తు యేసు యొక్క జీవం మనలో లేనప్పుడు మారుమూసి మనం పొందలేము. ఇదన్నమాట మొదటిదే. కాబట్టి ఆయన కృప, నిరంతరం ఉండే కృప నీ హృదయంలో జీవంతో కూడినది ఉండాలంటే ఫరో రాజు వలె మారుమనసు పొందకపోతే నష్టపోతాం. మారుమనసు పొందితే ఆ కృపతో కూడిన జీవం నీలో ఉంటుంది. ఆ కృపతో కూడిన జీవం నీలో ఉంటుంది. ఆ జీవాన్ని పొందుకోవటం కొరకై మనం ఏం చేయాలా? మారుమనసు పొందాలి. ఆయన కృప నీలో నిరంతరం ఉండాలంటే నువ్వు మారుమనసు పొందాల్సిందే. మారుమనసు పొందకపోతే ఆ కృపతో కూడిన జీవం నీలో ఉండదు. అప్పుడు నీ ఇంట్లో, నీ కుటుంబంలో మారుమనసు పొందలేదు కాబట్టి బహు భయంకరమైన ఘోష వచ్చింది. ఇప్పటికే ఉంది, మనం గ్రహిస్తలేదు, ఇంకా వచ్చింది. ఆ ఘోష రాకమునిపై మనం ఏం చేయాలా? అది ఎందుకు వస్తుందో సరి చేసుకుని మారుమనసు పొందాలి. ఇది మొదటి మాట. రెండో విషయం రండి. రెండో మాట మనం చూసినట్టయితే సంతోషాన వెనక్కి వెళ్ళి కుర్చీ వేసుకుని గేట్ కాడ కూర్చో. గేట్ కాడ అంటే మందిరం తలుపు కాడ. ఆ పిల్లలు ఎవరో కూడా బయటకు బాగుంది చూడు. అవసరమైతే కొట్టు, ఏం పర్లా. నువ్వు కూర్చోవద్దు, నువ్వు చదవాలి. ఎక్కడ కూర్చో, నువ్వు మీరు బైబిల్ చదవాలి. ఎవరో చెప్పినా వాళ్ళు మాత్రమే చేయాలి. కుర్చీ వేసుకో, చక్కగా కూర్చో. నా పిల్లలు లేదు, నీ పిల్లలు లేదు. కర్ర ఒకటి తీసుకో, కదిలితే కొట్టి. మెయిన్ మా పిల్లల్ని ఎక్కువ కొట్టు. అది. కానీ రెండో మాట, దేవుని కృప మన హృదయంలో కుమ్మరించబడటం ద్వారా జీవం వస్తుంది. ఆ జీవాన్ని కోల్పోతే మనం మారుమనసు పొందాలన్నా పొందలేం. ఈ రెండో మాట ఏంటి అని అంటే, రెండవ మాట రండి, కీర్తనల గ్రంథం 136వ అధ్యాయం. మన హృదయంలో కుమ్మరించబడినటువంటి కృపను మనం కృపతో కూడిన జీవాన్ని మనం కోల్పోతే రెండో ప్రమాదం ఏంటి? మొట్టమొదటి ప్రమాదం ఏంటి? మన హృదయంలో ఘోష ఉంటుంది, వేదన, భయంకరమైన వేదన, ఎవరో తీసేయలేనంత వేదన. అది మనం మారుమనసు పొందటం లేదు కాబట్టి. రెండవదిగా రండి, కీర్తనల గ్రంథం 136వ అధ్యాయం 13వ వచనం చదువు. కీర్తన. ఎర్ర సముద్రమును ఆయన పాయలుగా చీల్చెను, ఆయన కృప నిరంతరముండును. ఎర్ర సముద్రమును ఆయన పాయలుగా చీల్చెను. ఇది గుర్తుపెట్టుకోండి. ఎర్ర సముద్రం ఏమైందండి? పాయలుగా చీల్చబడి. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. ఆయన కృప నిరంతరం ఉండబట్టేగా ఎర్ర సముద్రం పాయలుగా చీల్చబడింది. అదే ఆయన కృప లేకపోతే ఏమయ్యేది? ఎట్లా ఉండేది అట్లుండేది. సరే, దాని సంగతి తర్వాత చూద్దాం అన్న, తర్వాత ఓకే. కానీ ఇక్కడ రెండో కోణం ఏంటి తెలుసండి? ఎర్ర సముద్రం పాయలుగా చేర్చబడుతూ వచ్చింది ఆయన కృప ఉంటుందారా. సరే, ఇక్కడ రెండో కోణం మన కోణంలో చూడాల్సింది ఏంటి తెలుసా? ఎర్ర సముద్రాన్ని ఆయన రెండుగా చీల్చిన దేవుడు, దేవుని కృప మన హృదయంలో కుమ్మరించబడిన జీవమును మనం కోల్పోతే సంఘంగా మనం ఎత్తబడలేము పరలోకానికి. రెండోదిగా ఏంటో చెప్పమంటారా? రెండోదిగా చూసినట్టయితే ఎర్ర సముద్రమును ఆయన ఎలా పాయలుగా చీల్చాడు, అలా మనం చీల్చబడతాం. అర్థమవుతుందండి? ఎర్ర సముద్రము పాయలుగా చీల్చిన దేవుడు. కారణం ఏంటి? ఆయన ఉద్దేశాలు మన పైన ఉండే కాబట్టి. ఎర్ర సముద్రాన్ని పాయలుగా చీల్చిన దేవుడు మనల్ని 2 భాగాలుగా చీల్చలేడా? 2 భాగాలు అంటే మందిరంలో 2 భాగాలు అవమానం కాదండి. ఇది దరిద్రమైన ఆలోచన, అది కాదు. మనల్ని 2గా చీల్చలేడా? మన జీవితాన్ని చీల్చలేడా? ఖచ్చితంగా చీల్చగలుగుతాడు. కానీ మనం ఏం చేయాలా? మన జీవితంలో ఎర్ర సముద్రాన్ని పాయలుగా చీల్చిన దేవుడు మన జీవితంలో ఏదైనా చేయడానికి సామర్థ్యం కలిగిన వాడు. ఆయన ఏ తీర్పు అయినా మన జీవితంలో తీసుకురావడానికి సామర్థ్యం కలిగిన వాడు. ఏ ఉగ్రత అయినా మన జీవితంలో తీసుకురావడానికి సామర్థ్యం కలిగిన వాడు. ఏ భయంకరమైన ఉగ్రతైన మన జీవితంలో తీసుకురావడానికి సామర్థ్యం కలిగిన వాడు. ఆయనకు ఆ అవకాశం మనం ఇవ్వద్దు. అవకాశం మనం ఆయనకి ఇవ్వద్దు. ఎందుకు? సదోమ గొమొర్రా పట్టణంలో ఉన్నవారు దేవునికి అవకాశం ఇచ్చారు. ఏంటి అవకాశం? పాపం చేశారు, దేవుని కొత్త వారి మీదకి రావడానికి అవకాశం ఇచ్చారు.
అవకాశం ఇవ్వడం ద్వారా ఏం జరుగుతూ వచ్చింది? దేవుడు కృప సదోమ గుమ్మర పట్టణం వారు కుమ్మరించబట్టడం ద్వారా నేటికి ఆ ప్రాంతాలు పచ్చికరికైనా మొలవట్లేదంట. అంటే దేవుడు ఉగ్రత అంటే అది భయంకరంగా ఉంటుంది. ఎందుకు మనం దేవుడి ద్వారా చేర్చబడిన స్థితిలోకి రావాలి? ఆ ఉగ్రతను ఎందుకు మనం తెచ్చుకోవాలి? ఆ భయంకరమైన ఉగ్రతను ఎందుకు తెచ్చుకోవాలి? ఆ తీర్పు, ఆ భయంకరమైన ఉగ్రత రాక మునిపే మన జీవితాలు సరి చేసుకోవాలి. అయితే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఎర్ర సముద్రం ఆయన పాయలుగా చిచ్చాడు కాబట్టి ఆయన కారణం ఏంటంటే ఆయన కృప నిరంతరం ఉంటుంది. ఆ నిరంతరం ఉండే కృపను మనం పారదోచుకుంటే, నిరంతరం ఉండే ఆ కృపతో కూడే జీవాన్ని మనం పారద్రోలేసేసుకుంటే, కాళ్ళతో తన్నినట్టుగా తీసేస్తే, దూరపరుచుకుంటూ వస్తే ఆ జీవితంలో జరిగేది ఏంటి? మనం కూడా చేల్చబడిన అనుభవం ఉంటుంది. చేల్చబట్టం అంటే అర్థం ఏంటి? ఒక కోణంలో చెప్పాలంటే ఇశ్రాయేల్ ప్రజల మధ్య నడిచేలేరు, వాళ్ళకి అది మేలుగా ఉంది. కానీ ఆ చేల్చబడిన సముద్రమే ఐగుప్తులకి ఎలా ఉంది? దేవుని తీర్పులా కనపడుతుంది. అంటే మనం ఇశ్రాయేల్ ప్రజల్లాగా ఉంటేనేమో ఆ చేల్చబడిన సముద్రంలో మనకి ఏకిడి జరగకుండా మనం వెళ్తాం. ఒకవేళ ఐగుప్తిలాగా ఉంటే, ఐగుప్తి ప్రజల వలె మనం నివసిస్తే, ఐగుప్తి ప్రజల్లాగా మనం ఉంటే ఆ చేర్చబడిన సముద్రమే మన పైన దేవుని ఉగ్రతగా మారింది. అర్థమవుతుందండి? మనకి నడిచి వెళ్ళిన అనుభవం కావాలా? ఐగుప్తికి ఉగ్రత ఎలాగైతే ఎర్ర సముద్రం తీసుకొచ్చారో అలాంటి ఉగ్రత కావాలా? చెప్పండి. ఉగ్రత కావాలా? దాంట్లో నడుచుకుంటే క్షేమంగా వెళ్ళటం కావాలా? అందరూ కోరేది అదేలేండి. ఎవరు ఉగ్రత కావాలంటారు? అందరికీ క్షేమమే కావాలి. మనకు క్షేమం కావాలన్నప్పుడు ఆ ఉగ్రత రావడానికి కారణమైన జీవితాన్ని మనం సరి చేసుకుంటే మంచిది కదా. మనకు క్షేమం కావాలని కోరుకుంటున్నాం, మనం క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాం, నేను క్షేమంగా నివసించాలని కోరుకుంటున్నాం. మంచిదే. నీకెప్పుడు సుఖాలు సంతోషాలు క్షేమమే కావాలి, ఏం వద్దు ఇంకా. కాదే నేను అట్లా ఆ సుఖమో సంతోషాన్ని క్షేమాన్ని పొందుకోవడానికి అవసరమైన జీవితం మనం క్రీస్తులో జీవించాలి కదా. ఆ జీవితం లేనప్పుడు ఆయన నెమ్మది, ఆయన క్షేమం, ఆయన ద్వారా కృప మనకు ఎందుకు అనుగ్రహించబడింది? ఐగుప్తులో ఉన్న ప్రజలు ఎర్ర సముద్రం చేర్చబడిన సముద్రంలో ఎందుకు ఉన్నారు? ఇశ్రాయేలు ప్రజలు ఎందుకు దాటారు? మొదటి హెచ్చరిక సంతోషాన్ని నువ్వు సరిగ్గా చూడకపోతే నిన్ను తీసేసి ఇంకోళ్ళు నిలబెడతా అక్కడ. మొదటి హెచ్చరిక, ప్రమాద హెచ్చరిక మొదటిది వచ్చింది, ఇంక రెండు ఉన్నాయి. దా చింటూ రానా, ఈరోజు మీ పని పట్టడానికి నేను సిద్ధంగా ఉన్నా. మిమ్మల్ని అందరినీ సండే స్కూల్ కూడా లేకుండా పెట్టింది, అందుకే. కూర్చో ఇటు. కానుకు ప్రాముఖ్యత కాదు, చేతిలో పెట్టుకున్నావు. బైబిల్ ఏది? బైబిల్ ఏది? బైబిల్ ఎక్కడా? హలో, బైబిల్. ఒక బైబిల్ అబ్బాయికి ఉండే బాబుకి. మీ దగ్గర ఉన్నది ఇవ్వద్దు, మళ్ళీ మీకు ఎక్కడి నుంచి తేవాలి? బైబిల్ ఉందక్క, తీసుకొచ్చుకోపో. నువ్వు వెళ్ళొద్దాగు, జాన్ పీటర్, నువ్వు వెళ్ళి బైబిల్. ఓ సింటో దా కూర్చో. నీకేదమ్మా ఉందా నీకు బైబిల్? ఇటు రా, ఇటు కూర్చో, ఆయన అనుకోవద్దు. సరే, దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టుదే ఎన్నో మాట ఇది? రెండోదిగా బైబిల్లో రాయబడుతున్న మాట, ఎర్ర సముద్రాన్ని ఆయన పాలుగా చేర్చడానికి కారణం దేవుని ఉగ్రతది. నువ్వు ఎర్ర సముద్రంలో పడి నడిచి వెళ్ళాలా, ఆ ఉగ్రత పాత్రలు కావాలన్నది డిసిషన్ ఇవ్వాలి, చాయిస్ ఇవ్వాలి. ఎందుకంటే ఆ మార్గంలో కూడా నడిచాలంటే ఇశ్రాయేలు ప్రజల వలే ఉండాలి. ఇశ్రాయేలు ప్రజల వల్ల అంటే మళ్ళీ వెనక తిరిగిపోతారు, మన ఐగుప్తు కన్న వాళ్ళ వలే కాదు. మోషే వలే నమ్మకంగా దేవుడు చూపించిన మార్గంలో వెళ్ళిపోతూ ఉంటేనే సముద్రంలో కూడా దాటుకుంటూ వెళ్తావు. అది కాదు నేను లోతు భార్య వలే ఈ సముద్రం ఎలా గోడలే ఉంది, ఎక్కడ వరకు గోడల్లాగా ఉంది, ఓసారి వెనక తిరిగి చూస్తా, ఓసారి పక్క చూస్తా, ఇది గోడ నీళ్ళ అని చెప్పి దాంట్లో ఏలు పెడతానని చూసి ఇసుక ఏరు తోమ వలే నేను కూడా ఏలు పెడతా, ఇంకా లోతు భార్య వలే వెనక తిరిగి చూస్తాననుకుంటే ఏం చేయం. మేము కూడా పరవశని పాట పడతానికి బైబిల్ పాట పట్టుకుని సిద్ధంగా ఉంటాం. ఎందుకు అంత దాకా తెచ్చుకోవటం? క్రైస్తవ్యం అంటే అంత సులువైనది కాదు. క్రైస్తవ్యం అంటే ఎలాంటి చెప్పమంటారా? ముళ్ళ కంచెల మీద నడుస్తున్నటువంటిది క్రైస్తవ్యం. ముళ్ళ కంచెల మీద నడిచేది. నువ్వు అడుగు మెల్లగా వేసుకుంటూ వెళ్తే చిన్నగా గుచ్చుకునేది, అదే గట్టిగా వేస్తే ఎక్కువగా గుచ్చుకునేది. క్రైస్తవం అలాంటిది. చాలా జాగ్రత్తగా ఉండాలి. మన జీవితాల్లో ఎర్ర సముద్రాన్ని దాటి వెళ్ళేటట్టు ఉండాలి, కానీ దాంట్లో ఉగ్రతకు పాత్రలు అయ్యేటట్టు ఉండకూడదు. ఆ ఉగ్రతకు పాత్రలు అవడానికి కారణం ఏంటంటే మన జీవితం సరిగా లేదు దేవుళ్ళు. ఫరో జీవితం దేవుళ్ళు సరిగా ఉంటే దేవుని ఉగ్రతకి ఎందుకు ఫరో పాత్ర అయ్యాడు? అవునా? చూడండి, ఒక రాజు ఉన్నాడు.
ఎవరా రాజు? దానియేలు గ్రంథం రాయబడుతూ వచ్చింది. ఎవరైనా? నెబుకద్నెజరు. ఆయన ఎలాంటి వాడు? ఫస్ట్ ఎలాంటి జీవితాన్ని జీవించినా గడ్డి తినేదాడు దేవుడు చేయించాడు. వాళ్ళ తర్వాత ఏం చేశాడు? తిరిగి తన అధికారాన్ని ఇచ్చాడు. తిరిగి తన అధికారం తనకి ఇప్పించాడు. దేవుడు ఇప్పించాడు లేదా? నేను చెప్పేది కరెక్టా రాంగా? నాకు కొద్దిగా మతిమరుపు వచ్చింది, అందుకే మిమ్మల్ని అడుగుతున్నా. కరెక్టే కదా? ఎందుకు ఇచ్చాడు దేవుడు? తన తప్పేంటో తను తెలుసుకున్నాడు కాబట్టి తిరిగి తన రాజ్యం తనకి ఇచ్చాడు. మరి ఫరోకి ఇచ్చాడు ఆ రాజ్యం? లేదు. ఎందుకని? దేవుని ఉగ్రతగా పాత్రుడిగా ఫరో అవుతూ వచ్చాడు. నెబుకద్నెజరు పోగొట్టుకున్న రాజ్యాన్ని, దేవుని ద్వారా ఏర్పడుతున్న రాజ్యాన్ని తిరిగి సంపాదించుకున్నాడు. ఈరోజు నీ నా జీవితంలో మనం నెబుకద్నెజరు వలె ఉంటే పోగొట్టుకున్న దాన్ని సంపాదించుకోవడానికి ప్రభు యొక్క దేహం, ప్రభు యొక్క రక్తం మనకు సమీపంగా ఉంది. మనం ఏం చేయాలా? మారు మనసు పొందాలి, జీవితం సరి చేసుకోవాలి. దేవుని ఉగ్రతకు రావడానికి కారణాలు నాలో ఏమున్నాయి? దేన్ని బట్టి దేవుని ఉగ్రత నా హృదయంలో కుమరించబడుతుంది, నా జీవితంలో కుమరించబడుతుంది, నా కుటుంబంలో కుమరించబడుతుంది? ఈ దేవుని ఉగ్రత రావడానికి నాలో ఈ బలహీనత ఉందని, ఆ దేవుని ఉగ్రత రావడానికి ఉన్న బలహీనత ప్రభు వాళ్ళ దగ్గరికి వచ్చి సరి చేసుకుంటే ఆ దేహం, ఆ రక్తం మనల్ని శుద్ధి చేసి మనలో జీవాన్ని ఇచ్చింది. ఏదైతే దేవుని ఉగ్రత రావడానికి క్రీస్తు యేసు యొక్క కృపతో కూడిన జీవాన్ని కోల్పోయామో, ఆ క్రీస్తు యేసుతో కూడిన కృపతో కూడిన జీవం, దేవుని ఉగ్రత రావడానికి కారణమై కోల్పోయిన జీవాన్ని మరలా తిరిగి మనకు ఇవ్వబడుతూ వచ్చింది. అలా ఇవ్వటానికి ఈ దేహం, ఈ రక్తం. ఇది అన్నమాట 2. 3వ విషయం చూద్దారండి. టైం ఎంత? చాలా మంది చెబుతున్నారు టైం ఎంత అంటే 12. మీదంత అక్క? అంతేనా? నా టైం ఇంకా 11:30 లాగానే ఉంది. సరే, 3వ మాట చూద్దామండి. 12:07 12:45కి నా 50 కల్లా ముగిచేయాల. ఓకేనా? రండి. కాబట్టి ఇంకో చాలా స్పెషల్ ఉంది ఈరోజు. ఎవరు బావద్దు. కాబట్టి ప్రదానం చేయబడుతున్న అనుభవం ఉంది ఇక్కడ ఈరోజు. కాబట్టి ప్రదానం చేసే అనుభవం ఉంది. కాబట్టి సంఘస్థులు అందరూ కూడా ఉండాలి. సరేనా? మెయిన్ పున్నారవన్న అక్క ఉండాలి. తర్వాత సేవకుడు, సేవకురాలు ఉండాలి. ఏంటి అక్కడ చూస్తున్నా? మీరేం చెప్పడానికి ఉన్నది అక్కడ సేవకుడు చెప్పింది చేసుకుంటూ వెళ్ళాలి. కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకునే మాట ఏంటంటే 3వ కోణం, ఆయన కృప. నిరంతరం ఉండి ఆయన కృపతో కూడిన జీవాన్ని మనం కోల్పోతే మొట్టమొదటిగా ఏం జరుగుతుంది? మన జీవితంలో వచ్చే ప్రమాదం ఏంటి? ఐగుప్తులు అలా ఘోష ఉందో మన కుటుంబంలో అలాంటి ఘోష ఉండేది. రెండవది ఏంటి? ఎర్ర సముద్రం ఎలా చేల్చబడిందో దాని కారణం దేవుని ఉగ్రత. ఎర్ర సముద్రంలో దేవుని ప్రజల మరి ఐగుప్తుల మీదకి ఎలా వచ్చిందో ఆ ఉగ్రత, దేవుని కృపతో కూడిన జీవాన్ని కోల్పోతే అలాంటి ఉగ్రత మన మీదకి వచ్చింది. అది రాకూడదని మనల్ని సరి చేయడానికి ప్రభు యొక్క దేహం, ప్రభు యొక్క రక్తం సమీపంగా ఉంది. 3వ మాట ఏంటి? కీర్తనల గ్రంథము 136వ అధ్యాయం 17వ వచనం. కీర్తనల గ్రంథము 136వ అధ్యాయం 17వ వచనం. చదువు కీర్తన. ఫరోను అతని గొప్ప రాజులను ఆయన హతము చేసెను, ఆయన కృప నిరంతరము ఉండును. చాలు లెక్క. ఏం చదివే కొందిన వాయిస్ తక్కువైపోతుంది. చదవాలమ్మా, గట్టిగా చదవాలి. సరే, ఇక్కడ 3వదిగా ఆయన కృప నిరంతరం ఉంటుంది. ఆ కృప మన హృదయాల్లో కుమ్మరించడం ద్వారా జీవాన్ని ఇస్తుంది. అయితే ఆ కృపతో కూడిన జీవం మన హృదయాల్లో కుమ్మరించబడింది. జీవాన్ని మనం కోల్పోతే 3వదిగా మన జీవితంలో జరిగేది ఏంటి తెలుసా? గొప్ప రాజులను ఆయన ఏం చేశాడు? ఎలాంటి రాజులు హతము చేశాడు తెలుసా? 18వ వచనం. ప్రసిద్ధి నొందిన రాజులను ఆయన హతము చేశాను. ఎవరిని హతము చేశాడండి? గొప్ప గొప్ప రాజులు, ప్రసిద్ధి చెందినవారు. ప్రసిద్ధి అంటే ఏంటి? ఏంటి గొప్పదంటే? పేరుగాంచిన రాజులు, పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి రాజులు. చూద్దాం కదా, ఫరో రాజు అంటే ఎంత గొప్పోడు, నెబుకద్నెజరు అంటే ఎంత గొప్పోడు, ఐగుప్తి రాజు అంటే లేదా ఈ రాజు ఆ రాజు అంటే ఎంత గొప్పోడు అని చూద్దాం కదా. అంత పేరు ప్రఖ్యాతులు కలిగిన వాడు. అంత పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి రాజులు ఏం చేశాడు? హతము చేశాడండి దేవుడు. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎంతో పేరు ప్రఖ్యాతులు కలిగిన రాజుల్నే దేవుడు హతము చేసినప్పుడు ఆయన దృష్టిలో సరిగా నడవనటువంటి రాజులు, ఆయన దృష్టిలో సరిగా లేనటువంటి రాజులు, ఆయన దృష్టిలో సరిగా నివసించని రాజుల్నే ఆయన హతము చేసినప్పుడు మనం ఎంతటి వారు? ఆయన దృష్టిలో సరిగా నడవని రాజులు సైతమే. పోయిన వారం కూడా రాజుల గురించి చూస్తూ వచ్చాం. ఏంటి?
పోయిన వారం మేము చూసింది రాజుల గురించి, 7 రాజులు. అవునా? వాళ్ళందరి చరిత్ర ఎట్టుండి అక్క? ఒక్కడు కూడా మంచోడు లేడు. ఆల్ ఆర్ ఈక్వల్ అన్నట్టు అందరూ సమానంగా నరకానికి వెళ్ళడానికి సిద్ధపరచుకున్నారు. ఒకడన్నా మంచోడు ఉన్నాడా? ఎవరు లేరు. ఇప్పుడు చూసే కోణం ఏంటి తెలుసా? ఇప్పుడు చూసే అంశం ఏంటంటే గొప్ప గొప్ప పేరు ప్రఖ్యాత కలిగిన రాజులందరినీ కూడా హతము చేసేసాడు. అంటే ఇక్కడ బైబుల్ ఏంటంటే, బైబుల్ చెప్పే మాట ఏంటంటే, లోకములో ఉన్న పేరు, ఆ ఘనత, ఆ ప్రఖ్యాతి దేవుని దృష్టిలో ఘనమైనది ఉంచదు ఉండదు కూడా. కానీ మన జీవితంలో ఘనమైనది ఉండాలంటే ఏం చేయాలా? దేవుని దృష్టిలో నమ్మకంగా నడవాలి, దేవునిలో నమ్మకంగా నడవాలి. కానీ ప్రసిద్ధి చెందిన రాజులు కానీ గొప్ప గొప్ప రాజులు, గొప్ప పేరుంది, గొప్ప గొప్ప ప్రధానమైన రాజులు, కానీ చివరికి దేవుని దృష్టిలో ఘనమైన రీతిలో నడవల వాళ్ళు. దేవుళ్ళ ఘనమైన రీతిలో నడవట్లా. అందుకే దేవుని కృప ద్వారా ఏదైతే వారి హృదయాల్లోకి జీవం ఇవ్వబడిందో, దేవుని కృప ద్వారా ఇవ్వబడిన జీవాన్ని వారు కోల్పోయారు వారి హృదయాల్లో. ఎందుకని? ప్రసిద్ధి నొందిన వారుగా, గొప్ప గొప్ప వారుగా వాళ్ళు జీవించలేదు, గొప్ప గొప్ప వారుగా వారు చేయలేదు. కాబట్టి ప్రసిద్ధి నొందినటువంటి జీవం ఏమైతే వచ్చింది? కోల్పోతూ వచ్చారు. ఆ జీవంతో కూడిన జీవితాన్ని కోల్పోతూ వచ్చారు. ఈరోజు మనం ఎంత గొప్పవారమైనా, ఎంత ప్రసిద్ధులమైనా, ఎంత ప్రసిద్ధి చెందినా, ఎంత గొప్ప స్థితిలో ఉన్నా, మనం క్రీస్తులో సరైన విధానంలో నడవకపోతే ఆయన కృప ద్వారా మన హృదయాల్లో కుమ్మరించబడిన జీవాన్ని మనం ఏమవుతాం? కోల్పోయేవారు ఉంటాం. ప్రసిద్ధి చెందిన రాజుల్నే దేవుడు కనికరించుకోకుండా వారిలో ఉన్న కృపతో కూడా జీవాన్ని కోల్పోయినప్పుడు, వారిని లోకం నుండి తీసివేయడానికి దేవుడు ఇష్టపడినప్పుడు మనం వాళ్ళకంటే గొప్పవారమా? వాళ్ళకంటే మన ప్రసిద్ధులమా? వాళ్ళకంటే పేరు ప్రఖ్యాతులు కలిగిన వారమా? ఎట్టి అనుభవం మనకు అవగత లేదు. మరి అంత గొప్ప రాజుల్ని దేవుడు కనికరించుకోకుండా ఈ లోకం నుండి తీసేసినప్పుడు, హతము చేశాడంటే తీసేశాడు ఈ లోకం నుండి. మనం గొప్పవాళ్ళమా? ఏం గొప్పతనం ఉంది మనకి? కొంతమంది అతిశయిస్తారు, గర్విస్తారు. లోకంలో మాట ఉంది, విర్రవేగటం. దేని కొరకు ఇవన్నీ? ఎందుకు వచ్చినాయి ఇవన్నీ కూడా? దేనికి వస్తున్నాయి మనకి? గొప్ప గొప్ప రాజులనే దేవుడు హతము చేస్తున్నప్పుడు నువ్వు నేను దేవుని దృష్టిలో లెక్క అని ఈ రోజుకి మనం హతము కాకుండా ఉన్నామంటే యేసు ప్రభువు కలువరిశిలో చనిపోవడం ద్వారా, ఆయన కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోవడం ద్వారానే ఈ రోజుకి మనం బ్రతుకుంటున్నాం. అంతే. లేకపోతే ఏ రోజు హతమవ్వాల్సిన వారు మనం. జాగ్రత్త. నువ్వు ఎంత పేరు ప్రఖ్యాతులు ఉండా, ఎంత గొప్పవాడు, ఊర్లో ఎంత గొప్పవాడు ఉండా, నువ్వు ఉన్న పొజిషన్లో ఎంత గొప్పవాడు ఉండా, నీ ప్రజల్లో ఎంత గొప్పవాడు ఉండా, నీ ఇంట్లో గొప్పవాడు ఉండగా, నీ ఇంట్లో గొప్పవాడు ఉండా, ఊర్లో గొప్పవాడు ఉండా, నీ వంశంలో గొప్పవాడు ఉండా, ఇంకా చెప్పాలంటే డైరెక్ట్ కులంలోని పెద్దవాడువైనా దేవుడు ఒకరోజు హతము చేపడే దినంలో ఆయనకి పెద్ద చిన్ననే ఉండదు. ఎవరినైనా సరే ఆయన ఏం చేస్తాడు? ఒకే రీతిలో తీర్పు తీరుస్తాడు. కానీ ఆయనలో నడవకపోతేనే ఈ నష్టం, ఈ హతం అవటానికి కారణం ఏంటి? సౌలు ఉంటాడు, తన కత్తి మీద తను పడి హతం అవటానికి కారణం ఏంటి? దేవుళ్ళు సరైన మార్గంలో నడవాల. అవునా? సరిగా నడిచేటది నష్టం వచ్చేదా? లేదు. అంటే ఇక్కడ అర్థం ఏంటి? మనం దేవుళ్ళలో సరైన నడక నడవకపోతే, క్రీస్తులో సరైన విధానంలో నడకపోతే, దేవుడి మార్గంలో సరైన విధానంలో నడవకపోతే ఒకరోజు మనం హతమవటం తప్పక మనం జీవిస్తున్న అనుభవం మనలో ఉండదు. ఆ రోజు హతము కాకూడదని ఈ రోజే ప్రభు యొక్క దేహం, ప్రభు యొక్క రక్తం మన సమీపం ఉంచి దేవుడు, ఈ రక్తం నా కుమారుడు యొక్క రక్తం ద్వారా, నా కుమారుడు యొక్క దేహం ద్వారా, దేహంను భుజించి ఆ రక్తంలో తాగి హతమవ్వాల్సిన మీరు బ్రతికి ఉండండి ఒక అవకాశాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు. ఇంకా ఈ రోజైనా సరే మనం నడక సరి చేసుకోకపోతే నష్టపోతాం. ఎంతకాలమని పౌలు అంటాడు, పౌలా సౌలా సౌలా నువ్వు మునుకళ్ళకి ఎందుకు ఎదురుదనుతున్నావు? మునుకళ్ళు అంటే అర్థం ఏంటి తెలుసా? చేపలు ఒక కాలువ పారుతున్నప్పుడు చేపలు ఎలా వెళ్తాయి? ఎదురు వెళ్తాయి. అదే మునుకాళ్ళకి ఎదురుదనటువంటి. అది ఎదురుదనేది కాబట్టి వెళ్ళి వల్లనో గాలానికి పడిద్ది. అది కరెక్ట్గా వెళ్ళిపోతే నీటితో పాటు కొట్టుకుపోవచ్చు. అవును కదా? అది ఎదురుకుంటే వెళ్తుంది కాబట్టి ఏమైంది? ఆ గాలానికి పడి చచ్చిపోతుంది, మన నోట్లోకి వస్తుంది. అంతే. అది సాఫీకి వెళ్తే
ఇప్పుడు గాలం వేసాం, నీరెట్ట కొట్టుకుపోతుంది అనుకో, గాలం కూడా ఏం చేసింది, కొట్టుకుపోతూ ఉండిద్ది. చేప వెళ్ళిపోయేటప్పుడు ఈ ఎర్రం తినాలి, ఈ ముళ్ళులోనే పడాలని చూస్తూ ఉండిద్దా? నీటితో పాటు వెళ్ళిపోయింది. కానీ అది చేస్తున్న తప్పేంటి? ఎదురు వెళ్తుంది. మన స్వభావాలు కూడా అంతే. అట్లాగే మన జీవితాలు ఉంటాయి. దేవుల్లో సాఫీగా వెళితే ఏ ప్రమాదాలు లేవు అనుకో, దేవుడు కాపాడుతూ వస్తాడు. ఏ ప్రమాదాలు జరుగుతున్నాయని కాపాడుతాడు, ఉండకపోవచ్చు ప్రమాదాలు. కానీ ఎదురు వెళ్తున్నాం కాబట్టి, దేవుడికి ఎదురు జరుగుతున్నాం కాబట్టి, ఎదురుతున్నాం కాబట్టి మనకి ఎర్ర వస్తుంది. ఆ సాతానేసే ఎర్రలో మనం పడిపోతున్నాము, మన జీవితాలకు మనం నష్టపోతున్నాం. ఎందుకు ఈ నష్టం మనం తెచ్చుకోవాలి చెప్పండి? ఎందుకు ఈ కేర్ తెచ్చుకోవాలి? దేవుళ్ళో సాఫీగా చక్కగా నడుచుకుంటూ వెళ్తే మన జీవితం బాగుంటే మనం చక్కగా ఉంటాం కదా. వెనక్కెళ్ళి ఎదురీది ఎరందిని ఆ ముళ్ళు ఎరకబెట్టి ఉన్నటువంటి ముళ్ళును తినటం ద్వారా, మన గొంతు కతుక్కోవటం ద్వారా, ఆ పెట్టిన ఆయన పైకి లాగటం ద్వారా, ఆయన గంపలో పడిపోవటం ద్వారా, మన ఇంట్లోకి వచ్చి రోడ్డు మీదకి వచ్చి దాన్ని రుద్దటం ద్వారా, అది మన నోట్లోకి రావడానికి వండటం ద్వారా, ఇంత కర్మ నీకు అవసరమా? నువ్వు సాఫీకి వెళ్తే ఆ గాలం వేసే ఆయన తన దాంట్లో పడుతుందా? నువ్వు సాఫీకి వెళ్తలేదు కాబట్టే కదా పడుతుంది. అర్థం చేసుకో. ఇంత కీడు ఎందుకు రావాలి? ఇంత ప్రమాదం ఎందుకు జరగాలి? నువ్వు దేవుళ్ళు సరిగా నడిస్తే నీకు నష్టం ఉండదు. ఉండిద్దా? ఉండదు. నడవకపోవటాన్ని బట్టే మనం నష్టాలు తెచ్చుకుంటున్నాం. ఎంతకాలమే నష్టం తెచ్చుకుంటా? ఇప్పటికే దేవుడు ఎంతో నష్టాన్ని మనకి వస్తున్నా కాపాడుతున్నాడు. ఇంకెంతకాలం నష్టం కావాలా? ఇంకెంత నష్టం తెచ్చుకోవాలి? తెచ్చుకున్నా చాలదా? నష్టపోయిన చాలదా? దావీదురాజు ఏడుతున్నాడు, అయ్యా దేవా, గొర్రెల వంటి వారైన వీరేం చేశారు? ఆ తప్పు చేసిన వాడును, ఆ పాపం చేసిన వాడు నేను, నా ఇంటి వాడును. ఆ తప్పు చేసిన నా ఇంటి వాడు కాదు, నేనే ఆ తప్పు చేసిన వాడిని. గొర్రెల వంటి వీళ్ళు ఏం చేశారు? ఎక్కడ రాయబడుతూ వచ్చిందన్నమాట? చెప్పండి, ఎక్కడ? గుర్తులేదా? మర్చిపోయారా? 2వ సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 17వ వచనం. దావీదు జనులను నాశనం చేసిన దూతను కనుగొని యెహోవాను ఇలాగ ప్రార్థించెను, చిత్తగించుము, పాపం చేసిన వాడు నేనే, దుర్మార్గంగా ప్రవర్తించేవాడు నేనే. గొర్రెల వంటి వీరేమి చేసిరి, నన్ను నా తండ్రి ఇంటి వాడును శిక్షించుము చెప్తున్నాడు. చూసారా? తప్పు చేసిన వాడు నేను, పాపం చేసిన వాడు నేను, ఈ పాపాన్ని కారుకుని నేను, నన్ను శిక్షించు. గొర్రెల వంటి వీళ్ళు ఏం చేశారు? ఇక్కడ అర్థం ఏంటి? ఒక్క అతను చేసిన తప్పు ప్రజల మీద పడుతుంది. గమనించాల్సిన కోణం ఏంటంటే, దేవుని కృప మన జీవితాలు ఎప్పుడూ నిరర్థకం అవ్వకూడదు. మన హృదయాల్లో కుమ్మరించినటువంటి దేవుని కృపతో కూడిన జీవాన్ని మనం పోగొట్టుకుంటే ఓ రోజు మనకి నష్టం తప్పక మేలు లేదు. వద్దు. ఆ జీవితాన్ని మనం తెచ్చుకుని, ఆ భయంకరమైన పరిస్థితిని మనం తెచ్చుకుని నష్టపోవద్దు. మరలా చెబుతున్నా, ప్రభు దేహం మన జీవితాన్ని మార్చుకోవడానికి, ఎన్నో వాటిది 3వదిగా చేల్చబట్టానికి కాదు. కాబట్టి వద్దు. అలాంటి నష్టం తెలుసుకోకముందే మనం మారు మనసు పొందాలి. లేకపోతే సాతాను ఒక రోజు నీకు ఎరగా వేస్తాడు. ఆ ఎర్రలో నువ్వు పడిపోతావు, సాతాను యొక్క గాలాన్ని పడిపోతావు. వాడు తీసుకుని నేను ఏం చేస్తాడు? ఒక్క సింపుల్గా మీకు అర్థమయ్యే రీతిలో చెబుతా చూడండి. సాతాను చేసే కుయుక్తి పనులు సింపుల్గా చెబుతా. అంటే ఇక్కడ ఆంధ్రేయ లేడా? దయచేసి కాజన్న ఉన్నాడా? కాజన్న లేడా? ఎవరైనా సరే, శాంసన్ ఉన్నాడా? మిమ్మల్ని ఎవరిని నేను ఆ ఉద్దేశంగా అంటలా, మీరు క్షమించాలి. ఎందుకంటే మా గురించి అన్నాడు సేవకుడు అనుకోవద్దు. మిమ్మల్ని అంటలా, జనరల్గా చెబుతున్నా. ఒక గాలంకి వేయబడుతున్న ఆ గాలం ఉంది చూసారా? గాలం అంటారా, ఇంకేమన్నా అంటారు? గాలం, ఆ పిన్ను, దాని పెట్టిన ఎర లోకాశులు. ఆ పిన్ను మనం చిక్కబడే జీవితం. దాని నుండి లాగేది దేవుళ్ళ నుంచి బయటికి రావటం. బయటకు వచ్చిన తర్వాత తన బొట్టలు వేసుకోవటం, తన యొక్క వశంలో పెట్టుకున్నాడని అర్థం. ఆ తర్వాత చంపటం దాన్ని మన మరణానికి దారితీస్తుంది. దాన్ని రుద్దటము మన జీవితం ముగింపు అని అర్థం. దాన్ని ఉడకబెట్టడము మనం నరకంలో వేయబడ్డామని అర్థం. అర్థమైందా? ఇంకా తినేదండి. ఉడకబెట్టిన తర్వాత ఇంకా తింటనే ఉంటుంది. అక్కడ మొత్తం ఆరగించినట్టే. ఉడకబెట్టేడంటే సాతాను తినేసినట్టే కదా. సాతాను నిన్ను సంపూర్తిగా తిన్నాడని అర్థం.
ఇప్పుడు అర్థమవుతుందండి. ఒక చేప గాలానికి పడే విధానాన్ని అర్థం చేసుకుంటే సాతాను చేసే క్రియలకి ఎంత సుదీర్ఘంగా ఉందో అర్థం చేసుకోండి. మనం ఒక ఎదురుదాన్ని దేవుడికి విరోధంగా వెళ్ళటం ద్వారా, దేవుళ్ళు మంచి నడవడికి నడవకోకుండా విరోధంగా వెళ్ళటం ద్వారా ఎంత నష్టం సాతాను ద్వారా వస్తుందో చూడండి. ఆ నష్టం రాకూడదంటే ఎప్పటి నుండి గాలం వేయటం మానేయండి అని నేను చెప్పను. జీవితం మార్చుకోండి. సాతాను వేసే గాలం నుండి మనం తప్పించబట్టడానికి జీవితం మార్చుకోండి. ఎట్లని చేపలకి వెళ్ళే వాళ్ళందరూ కూడా సాతానులని నేను అంటలా. అసలైన సాతానుడు ఉన్నాడు. మనం దేవుని బిడ్డలుగా ఏదో తినడానికి వెళ్తున్నాం, కానీ సాతానుడు ఏం చేస్తాడు? మనకు గాలం వేస్తాడు. మనం జాగ్రత్తగా ఉండాలి. క్రీస్తులో నడిస్తే వాడు వేసే గాలానికి మనం ఏం చేస్తాం? పడం. అదే వాడు క్రీస్తులో నడవకూడదు, మన జీవితం మన ఇష్టానుసారం వెళ్తే వాడు వేసే గాలానికి పడిపోతాం. ఒక్కసారి గుర్తుపెట్టుకో, మరలా ఆలోచన చేయి. మీకు అర్థం కాకపోతే శాంసన్నో లేకపోతే కాజన్నో లేకపోతే అన్ననో ఇంకోళ్ళు అడగండి. ఆ గాలం ఎలా వేస్తారో చెప్తారు. అప్పుడు నీకు అర్థమైంది దాని స్థితి ఏందన్న. అప్పుడు నీకు అర్థమైంది ఆ ప్రమాదం ఏంటన్నది. ఒక చేప ఎదురీదినందుకు ఎంత నష్టాన్ని తెచ్చుకుంటుందో చూడండి. దేవుణ్ణి చక్కగా నడవకపోతే అంతకంటే ఎక్కువ హతమయ్యే నష్టాన్ని మనం తెచ్చుకుంటాం. అంతదాకొద్దు. దేవుణ్ణి సజావుగా సాగటమే మనకు కావాలి. ఇది ఎన్నో మాట? 3. 4వ విషయం చూద్దాం.